ఊర్లల్లుండే ముసలోళ్ళ తాన ఏముంటాయోళ్ళ అవల తానైతే ఓ బొడ్లే సంచి ఉంటుంది. నషం పీల్చేటోళ్ళుంటే ఇంత నషం డబ్బా ఆకు వక్క వేసుకునేటోళ్ళైతే పాన్ దానసంటి డబ్బోటి ఉంటుంది. పైసల నోట్లు ఏమన్నా ఉంటే 10 ముళ్ళేసి కొంగుల మడత పెడతారు. అదే ఇక తాతల తాన ఏముంటుంది, జేబులు అగ్గిపెట్టే బీడి కట్ట అంగి జేబులో 10 పరకో పెట్టుకుంటారు. గట్ల అనుకోని చెకింగ్ చేస్తే కలెక్టర్ ఆఫీస్లో ఓ తాత సెక్యూరిటీ వాళ్ళకి ఎట్లా షాక్ ఇచ్చిండో చూడుర్రి. చూస్తుంటే పెద్ద మనిషి ఉన్నోడికి ఈయన తానే ఉంటాయని అనుకున్నారు పుట్టపర్తి కలెక్టర్ ఎట్లా పనిచేసే సెక్యూరిటీ వాళ్ళు. కానీ తాతని చెకింగ్ చేస్తే ఏం బయటికి వెళ్ళిందో చూడరు ఒకసారి. చూసిరా ఫ్యాక్షన్ సినిమాలో హీరో కత్తిని బయటకు తీసినట్టే ఎట్లా బయటకు తీసిండో. దానికోసం ఇది తీసుకొచ్చువా? ఓ తాత నీ కథ పాడుగాని గీడి కత్తి ఎందుకు పట్టుకొచ్చినావు అంటే, నాకు కొందరితోటి భూమి పంచాయతీలు ఉన్నాయి, వాళ్ళు ఏ టైంలోనైనా నా మీద పడి నా ప్రాణం తీయవచ్చు, అందుకే నా జాగ్రత్తలు నేను ఎవడొచ్చినా వేసి పడేస్తా అని కత్తి పెట్టుకొని తిరుగుతున్నా. చాలా ఇంకేమైనా క్లారిటీ కావాలా అని అడిగి సెక్యూరిటీ వాళ్ళకు జల్లు అనిపించిండు. ఈ మనిషి పేరు రామనారాయణట, ఊరేమో బుక్కపట్నం మండలం చింతలయ్య గారి పల్లెనట. 70 ఏళ్ళ మీదనే ఉంటాయి. ఊర్లున్న 3 ఎకరాల భూమి ముచ్చట్ల పాలెలతోటి పంచాయతీలు నడుస్తున్నాయట. ఇక ఇదివరకోసారి ముసలైన ప్రాణం తీయ చూసిరట. ఇక అప్పటి సంది ఎవడన్నా వచ్చి అటాక్ చేయగలని బొడ్లే కత్తి పెట్టుకొని తిరుగుతున్నాడట మనిషి. అయ్యో పెద్ద మనిషి, కలెక్టరేట్ ఆఫీస్కి గట్ల కత్తి తేవద్దు కదని ఆయన ఇంత కత్తి తీసుకొని పక్కకు పెట్టి కాగితాలు కమ్మలు సవరించి కలెక్టర్ ఆఫీస్లో ఫిర్యాదులు తీసుకునేటోళ్ళ తానికి తీసుకపోయారు. కత్తి తీసుకున్నారు మంచిగానే ఉన్నది, కానీ ఆ పెద్ద మనిషి సమస్య ఏందో కూడా పరిష్కరించి పంపితే మంచిగుండు. కానీ తాత ఇప్పుడే గిట్లా కత్తి పట్టుకొని తిరుగుతున్నాడంటే ఆ రోజుల సమరసింహారెడ్డి లెక్కనే దడదడలాడించుంటాడు పోరి.